1000 ఏనుగుల బలం ఉన్న భీముడు కొండ చిలువ నుంచి విడిపించుకోలేకపోతాడు. మొత్తానికి విషయం గ్రహించి భీముడు కొండ చిలువకు నమస్కరించి, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఇలాగ పట్టుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కొండ చిలువ, నేను చెబుతానులే గాని నేను ముందు నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి జవాబులు చెబితేనే నేను నిన్ను వదిలిపెడతాను, లేదంటే చంపేస్తాను అంటుంది. అప్పుడు భీముడు, ఏదైనా కొండల్ని పిండి చేయమంటే నేను చేయగలను, కానీ ప్రశ్నలు జవాబులు అంటే అది మన వల్ల కాదు. ధర్మరాజు అనే మా అన్నయ్య ఉన్నాడు. అతనికి నువ్వు ఏమి అడిగినా జవాబులు చెప్పగలడు. నువ్వు నన్ను వదిలితే ఇట్టే వెళ్ళి అట్టే తీసుకుని వచ్చేస్తాను. నీ ప్రశ్నలకి అన్నింటికీ జవాబులు దొరుకుతుంది అని చెబుతాడు. కానీ కొండ చిలువ ఒప్పుకోదు. తన పొట్టును ఇంకా గట్టిగా బిగుస్తుంది. అంతలో భీముడు ఇంకా తిరిగి రాలేదని ధర్మరాజు భీముడిని వెతుక్కుంటూ ఇటువైపు వస్తాడు. కొండ చిలువను విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్న భీముడిని చూసి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు భీముడు ధర్మరాజుకి విషయం అంతా చెబుతాడు. కొండ చిలువ అడిగిన ప్రశ్నలన్నింటికీ ధర్మరాజు జవాబులు కరెక్ట్గా చెబుతాడు. దాంతో కొండ చిలువ రూపంలో ఉన్న నంసుడికి శాప విమోచనం జరుగుతుంది. నంసుడు ధర్మరాజుకి నమస్కరించి తన దేవలోకానికి తిరిగి వెళ్ళిపోతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.